అమ్మయ్యా, నువ్వెక్కడ దొరికిపోతావేమోనని చాలా కంగారు పడ్డాం. మొత్తానికి గంట గట్టెక్కించావు. ఈ విషయం ఫణి ముందే చెప్పాడు కాబట్టి మీరందరూ బతికిపోయారు. లేదంటే మీరందరూ దొరికేసేవాళ్ళు. నాదే ఉంది, నేను సత్యని, రిక్షా సత్యని అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోయేదాన్ని. అంత ఈజీగా నేను వదులుకోను సత్య. మా పని పూర్తయ్యే వరకు నిన్నైతే వదిలిపెట్టాం. ఇంకెప్పుడు ఆ డ్రెస్లో నువ్వు వాళ్ళకి కనిపించకు. నువ్వు కాస్త మేము చెప్పేది కూడా విను. ఇంకా ఆలస్యం చేస్తే మీరే ఇరుకున పడతారు. త్వరగా ఆ సంతకాల ప్రోగ్రామ్ ని ఫినిష్ చేసుకోండి. ఇదంతా నువ్వే చేసావు. ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ ని కాపాడడం, ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చేయడం, ఇదంతా నీ వల్లే జరిగింది. ఎప్పటికప్పుడు నీ వల్లనే మేం వెనకడుగు వేస్తున్నాం. ఊర్వశి, నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. అది పేద ప్రజలకి ఉపయోగపడే ప్రాజెక్ట్, అందులో తప్పేంటి? అవును, సంతకం సంతకం అంటున్నారు. మీరేమైనా నన్ను మోసం చేస్తున్నారా? నాతో ఏమైనా తప్పు చేయించాలి, మీ అందరి అంత చూస్తాను. అబ్బే అదేం లేదు సత్య, ఇదేదో తింగరది, ఏం తెలియకలా మాట్లాడింది. నువ్వు అవన్నీ ఆలోచించకు. నీ సంతకం ఎందుకో తెలుసా? చాలా కోట్ల మందికి ఉపయోగపడడం కోసం. వదిన పేరు మీద చాలా అమౌంట్ పెండింగ్లో ఉంది. దానివల్ల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు అన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి. అబ్బాబ్బా, ఈ గోలంతా నాకు అనవసరం. ఒక పక్క అనంతు గాయత్రి, మరో పక్క మీరు. నాకు తలనొప్పి వచ్చేస్తుంది. మీ చావేదో మీరు చావండి. తప్పండి. సత్య, అమ్మోరే